సూరజ్ని పెళ్లి చేసుకుని వచ్చి మాలినికి ఊహించని షాక్ ఇచ్చిన జోష్న అసలు నిజం తెలుసుకుని మాలిని చంప పగలగొట్టిన దక్షిణామూర్తి. అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో గనక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఇక కార్తీక్ అయితే సూరజ్తో మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి బ్రదర్, ఏం ఆలోచిస్తున్నావు? అంతా జోష్న గురించే కదా. జోష్న మనసు నీకు ఇప్పటికైనా అర్థమై ఉంటుంది కదా. జోష్న నిన్ను ఇష్టపడుతుందని నీకు ఇప్పటికైనా తెలిసింది కదా అంటూ అడుగుతూ ఉండగా, అయ్యో జోష్న నన్ను ఇష్టపడడం లేదు అంటలేదు బ్రదర్. కానీ ఈరోజు చూశారు కదా ఎంత అవమానం జరిగిందో. నేను ఒక అనాథనని వాళ్ళు నన్ను వేలెత్తి చూపించారు. ఇప్పుడు పెళ్ళి అవ్వలేదు కాబట్టి సరిపోయింది. పెళ్ళైన తర్వాత ఎవరైనా ఇదే మాట అంటూ ఉంటే అప్పుడు నా పరిస్థితి ఏంటి? నేను బాధపడుతూ ఉంటే అప్పుడు జోష్న పరిస్థితి ఏంటి? జోష్న కూడా ఇలాంటి అవమానాలు ఎన్నో ఎదుర్కోవలసి వస్తుంది. జోష్న ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలనే నేను కోరుకుంటాను. తాను నన్ను పెళ్లి చేసుకుంటే తనని మహారాణిలా చూసుకోవాలి అని, తను ఆనందంగా ఉండాలని అనుకుంటాను తప్ప ఇలా నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుతూ ఉండగా తను బాధపడుతూ ఉంటే నేను సహించలేను. నేను పెళ్లి చేసుకోకపోవడానికి కారణం కూడా ఇదే బ్రదర్ అంటూ సూరజ్ అంటూ ఉండగా ఈ మాటలన్నీ జోష్న అయితే వింటూ ఉంటుంది. అప్పుడే జోష్న అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది, సూరజ్ ఇంతగా ప్రేమిస్తున్నాడా? సూరజ్ మనసులో నాకు ఇంత స్థానం ఉందా అంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో సూరజ్ అయితే చూడండి, అసలు జోష్న ఆనందంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఆ కుటుంబానికి సంబంధించిన ఆ కుటుంబానికి తగ్గ స్థాయిలో ఉన్న వాళ్ళే మంచి సంబంధం రావాలి. నేను గనక పెళ్లి చేసుకుంటే ఆ కుటుంబానికి తప్పకుండా ఇలాంటి తలవంపులు వస్తూనే ఉంటాయి. నా కారణంగా జోష్న సంతోషంగా ఉండాలి, కానీ ఇలా నలుగురు ముందు తల దించుకోకూడదు కదా అంటూ సూరజ్ మాట్లాడుతూ ఉంటాడు. ఈ మాటలు వినిక జోష్న అయితే ఇంటికి వెళ్తుంది. ఇంతలో పారిజాతాన్ని అయితే నిలదీస్తూ ఉంటుంది. నీకు కొంచెమైనా బుద్ధుందా? నువ్వు అసలు మనిషివేనా? నీకెన్నిసార్లు చెప్పాలి? నువ్వు ఆ మాలిని కలుసుకోవద్దు, మన ఇంటి విషయాలు బయట పెట్టొద్దు అని నీకు ఎన్నోసార్లు చెప్పాను. కానీ నువ్వు వినిపించుకోవడం లేదు. ఈరోజు ఆ మాల్ని ఆఫీస్కి వచ్చి గొడవ చేసింది, నీ పేరు కూడా బయట పెట్టింది. ఇప్పుడు తాత దగ్గర నుంచి ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను అంటూ ఇక జోష్ననంగానే, ఏంటి ఇలా సడన్గా బాంబు పేలుస్తున్నావు? నా పేరు బయట పెట్టిందా? నేనే చెప్పేశానని బయట పెట్టేసిందా? ఏదో అనుకోకుండా పొరపాటున నోరు జారి చెప్పానే, ఆ మాల్ని ఇంత కొంప ముంచుతుందనుకోలేదు. నేను మాల్ని ఇంటికి వెళ్ళానని కానీ, సూరజ్ నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడని కానీ, నీకు ఈ విధంగా జరిగిందని కానీ ఇవన్నీ చెప్పింది నేనే అని తెలిస్తే మీ తాత చంపేస్తాడే. ఇప్పుడు నేను ఎలా తట్టుకోవాలి? ఇప్పుడు నేను ఎలా తప్పించుకోవాలి? నన్ను నువ్వే కాపాడాలి అంటూ ఇక పారిజాతం అయితే అంటూ ఉంటుంది. ఏడ్చి చావకు, ఈ నిజం ఇంకా తెలియలేదు. కానీ ఈ నిజం గనక బయటపడిందో ఇక నీ పరిస్థితి అంతే. నిన్ను తాత చేతిలోంచి ఆ దేవుడు కూడా కాపాడలేడు. నీ గొయ్య నువ్వే తవ్వుకున్నట్టు అవుతుంది. ఆ మాలిని కలవకు కలవకు అని ఎన్నోసార్లు చెప్పాను, కానీ వినిపించుకోకుండా నువ్వు ఇలాంటి వేషాలు వేస్తూనే ఉన్నావు. చివరికి దొరికిపోతూనే ఉంటావు. నువ్వు గనక వెళ్ళి కలిసి ఇవన్నీ చెప్పావని తెలిసిందే అనుకో, ఇక నిన్ను మెడ పట్టుకుని బయటికి గెంటేయడం ఖాయం. ఇంతకుముందు పిఠాపురం నుంచి ఏ బట్టల మూట అయితే తీసుకుని వచ్చావో అదే మూట నెత్తిని పెట్టుకు వెళ్ళిపోవడం తప్ప నీకు వేరే దారే లేదు అంటూ జోష్న అయితే అంటూ ఉండగా, ఏంటి నేను నీ నానమ్మని, ఈరోజు నువ్వు ఇలా మహారాణిలా ఉన్నావు అంటే దానికి కారణం నేనే. అదంతా మర్చిపోయి నేను పిఠాపురం నెత్తి మీద బట్టల మూట ఎట్టుకుని వెళ్ళాలా? అసలు ఏం మాట్లాడుతున్నావే? కనీసం కొంచెం జాలి కూడా లేదా? నా మీద కనికరం కూడా లేదా అంటూ అడుగుతూ ఉంటుంది. పారిజాతం అయితే నీ మీద కనికరం ఉంది కాబట్టి ఏదో వాళ్ళకి అనుమానం రాకుండా మేనేజ్ చేయగలిగాను.
నీ మీద జాలి ఉంది కాబట్టి నిన్ను తాత చేతుల్లోంచి కాపాడాను. కానీ నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం ఆ దేవుడు కూడా నిన్ను తాత చేతిలోంచి కాపాడలేడు. అది గుర్తుపెట్టుకో అంటూ జోష్న అయితే వార్నింగ్ ఇస్తుంది. ఇంతలో ఇక శివనారాయణ అయితే ఇంటి దగ్గర సుమిత్రతో చెప్తూ ఉంటాడు. అమ్మ సుమిత్ర, ఈరోజు నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? అసలు మన జోష్న ఈ విధంగా మాట్లాడుతుందని అస్సలు అనుకోలేదమ్మా. సూరజ్ని ఎంతగా వెనకేసుకు వచ్చిందో తెలుసా? దీపా కార్తిక్ చెప్పింది నిజమే అనిపిస్తుంది. జోష్న తన మనసులో ఉన్న మాట బయట పెట్టడం లేదు, కానీ నిజంగానే సూరజ్ని ప్రేమిస్తుందని ఈరోజు అర్థమైంది. సూరజ్ ఒక అనాథ, అలాంటి వాడు మీ ఇంటికి అల్లుడవ్వడం ఏంటి అని మాల్ని ఆ దక్షిణామూర్తి అన్న మాటలకి మన జోష్న దిమ్మ తిరిగే సమాధానం చెప్పింది. మన జోష్న మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మొహంలో ఒక్క నెత్తురు చుక్కు కూడా లేదు. అస్సలు వాళ్ళు వణికిపోయారు. కానీ నాకు తెలియని విషయం ఏంటి అంటే, మన విషయంలో మన ఇంట్లో జరిగేవన్నీ కూడా ఆ మాలినికి ఎలా తెలుస్తున్నాయి? మన నలుగురు మధ్యలో మాట్లాడుకున్న విషయం, ఈ విషయం అసలు ఆ మాలిని దగ్గరికి ఎలా వెళ్ళింది? మనతోనే ఉంటూ మన విషయాలన్నీ కూడా ఆ మాలినికి ఎవరు చేరవేస్తున్నారు? ఇవన్నీ కూడా తెలుసుకోవాలమ్మా. ఖచ్చితంగా మనకి తెలియకుండా మన వెనకాల ఎవరో ఏదో చేస్తున్నారు. ఇవన్నీ తెలుసుకోకపోతే తర్వాత మనమే నష్టపోతాము. ఆ మాలినికి ఎవరు సమాచారం ఇచ్చారో తెలియాలి. అప్పుడు వాళ్ళకుంటుంది నా చేతుల్లో. నేను వాళ్ళని ఎట్టి పరిస్థితిలో క్షమించనమ్మా అంటూ శివనారాయణ అయితే అంటూ ఉండగా, మామయ్య గారు మీరు కంగారు పడకండి, ఖచ్చితంగా వాళ్ళు ఎవరో తెలుసుకుందాము. ఎన్ని రోజులని నిజాలు దాస్తారు? ఏదో ఒక రోజు నిజం బయటపడుతుంది కదా అంటూ ఇక సుమిత్ర అంటూ ఉండగా, అమ్మో జోష్న చెప్పింది నిజమే, వీళ్ళు అనుమానం పడుతున్నారు అంటూ ఇక చూస్తూ ఉండంగానే ఇంతలో అప్పుడే కార్తీక్ అయితే, ఏంటి పారు అలా కంగారు పడిపోతున్నావేంటి? ఆ మాలిని కలిసిన విషయం తాతయ్యకి అత్తయ్యకి ఎక్కడ తెలిసిపోతుందో అని కంగారు పడుతున్నావా అంటూ అడుగుతూ ఉండంగా, ఏంట్రా నన్ను నిలదీస్తున్నావు? నేనెందుకు కలుస్తాను? నాకు ఆ మాలినికి ఎలాంటి సంబంధం లేదు. నేనెందుకు ఇంట్లో విషయాలు చెప్తాను? జోష్న పెళ్లి గురించి కానీ ఇక వేరే విషయాల గురించి కానీ నేనేమీ చెప్పలేదు అంటూ పారిజాతం అయితే కంగారు పడిపోతూ ఉంటుంది. అమ్మ పారు, నువ్వు చెప్పేవి ఎవరైనా నమ్ముతారేమో కానీ నేను నమ్మను. ఎందుకంటే అమ్మ పుట్టినిల్లు మేనమామకి తెలియదా అన్నట్టు నీ గురించి నాకు తెలియదా? నువ్వు వెళ్ళినట్టు నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది, ఒక్కసారి చూడు అంటూ ఇక పారు చేతిలో కార్తిక్ పెట్టిన సాక్ష్యాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది పారిజాతం. ఎందుకంటే మాన్ని ఇచ్చిన చెక్తో తనైతే షాపింగ్ చేస్తుంది. అదే చెక్కు షాపింగ్ మాల్లో కూడా ఇస్తుంది. ఆ చెక్కు ప్రింట్ తీసుకువచ్చి ఇక కార్తీక్ అయితే పారిజాతానికి ఇవ్వడంతో అప్పుడే ఇక పారిజాతం ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఈ బిల్ పేపర్ సరిపోతుందనుకుంటా నిన్ను అడ్డంగా బుక్ చేయడానికి. నువ్వు ఆ మాలినితో చేతులు కలిపి డబ్బులు తీసుకుని ఈ షాపింగ్ అంతా చేశావు. ఈ బిల్ పేపర్ కనుక తాతయ్యకి పెడితే ఖచ్చితంగా నిన్ను బయటికి గెంటేయడం ఖాయం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. నీ మనవరాలు మనసు మార్చుకుంది. తన జీవితానికి ఒక దారి ఏర్పరచుకోవాలి అనుకుంటుంది. నువ్వు చెడగొట్టకు అంటూ కార్తీక్ అయితే వార్నింగ్ ఇస్తాడు. ఇంతలో ఇక సుమిత్ర అయితే పారిజాతం దగ్గరికి అయితే వస్తుంది. ఏంటత్తయ్య, ఎందుకు మీరు దేనికో కంగారు పడుతున్నట్టున్నారు అంటూ అనంగాని, అయ్యో సుమిత్ర, నేనెందుకు కంగారు పడతాను సుమిత్ర, నేనేమీ కంగారు పడ్డం లేదు అంటూ చెప్తూ ఉంటుంది. మీ చేతిలో ఆ పేపర్ ఏంటి అంటూ అనంగానే, అయ్యో ఈ పేపరా? అబే ఏమీ లేదమ్మా, ఏదో కవితలా కనిపించింది, చదివితే కాలక్షేపం అవుతుందిలే అని తీశాను అంటూ పారిజాతం అయితే కవర్ చేస్తుంది. ఇక సుమిత్ర వెళ్ళిపోయిన తర్వాత కార్తీక్ అయితే, చూసావా ఆల్రెడీ అత్తకి అనుమానం వచ్చింది. నువ్వు ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటే
ఏదో ఒకరోజు తాతకి దొరికిపోవడం ఖాయం, నువ్వు పిఠాపురం మూట పెట్టుకుని వెళ్ళిపోవడం ఖాయం అంటూ ఇక చెప్తూ ఉండంగా అప్పుడు ఇక పారిజాతం అయితే ఏంట్రా మూటా మూటా అంటూ ఎటకారం చేస్తున్నారు అంటూ ఇక అడుగుతూ ఉంటుంది. ఇక మరొక వైపు కాంచన అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఇప్పుడు సూరజ్కి ఎవరూ లేరనే కదా ఆ మాల్ని వచ్చి అనాథ అనాథ అంటూ అవమానించింది. అదే సూరజ్ని నేను దత్తత తీసుకుంటే వాడు నా రెండో కొడుకు అవుతాడు, నాకు కొడుకులా ఉంటాడు, అలాగే వాడికి తల్లి తండ్రి లేరన్న లోటు కూడా ఉండదు అంటూ అనుకుంటూ ఉండంగా ఇంతలో అనసూయ అయితే వస్తుంది. ఏంటి చెల్లి ఏం ఆలోచిస్తున్నావు అనగానే ఇక సూరజ్ విషయం అయితే చెప్తుంది. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు, నువ్వు గనక సూరజ్ బాబుని దత్తత తీసుకుంటే ఖచ్చితంగా ఇక నువ్వు మీ అన్నయ్యకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే దత్తత తీసుకుంటే సూరజ్ నీ కొడుకు అవుతాడు, మీ అన్నయ్య కన్న కూతుర్ని నీ కొడుక్కిచ్చి పెళ్లి చేస్తాను అని మాట ఇచ్చావు కదా, ఆ మాట నిలబెట్టుకున్నట్టుంటుంది. సూరజ్కి కూడా తల్లి తండ్రి అన్న వదిన అందరూ కూడా ఉన్నట్టుంటుంది. నువ్వు చాలా గొప్పగా ఆలోచించావు చెల్లమ్మ, దీనికి ఎవరినో అడిగే పనేముంది, నీ నిర్ణయం చాలా బాగుంది. నువ్వే గనక సూరజ్ని దత్తత తీసుకుంటే మన చేతుల మీదంగా వాళ్ళ పెళ్ళి అంగరంగ వైభవంగా జరిపించవచ్చు, నీ కొడుకు పెళ్ళి నువ్వు జరిపించావన్నా ఆనందం కూడా మిగులుతుంది అంటూ ఇక చెప్తూ ఉండంగా అవును నేను కూడా అలాగే అనుకుంటున్నాను, ఖచ్చితంగా దత్తత తీసుకుంటాను. నేను నా చేతుల మీదంగా నా మేనకోడలికి సూరజ్కి పెళ్లి చేస్తాను, దాన్ని నా ఇంటి కోడల్ని చేసుకుంటాను అని మా అన్నయ్యకి ఇచ్చిన మాట ఈ విధంగా నిలబెట్టుకోవడానికి ఆ దేవుడు నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చాడు అంటూ ఇక చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఆ మాటకి అనసూయ అయితే అవునమ్మా కాంచన, నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా సమర్థవంతమైనది, నీది చాలా గొప్ప మనసు, లేకపోతే ఇలా ఎవరు ఆలోచిస్తారో చెప్పు. నువ్వు గనక ఈ విషయం సూరజ్తో చెప్తే చాలా సంతోషపడతాడు, చాలా ఆనందపడతాడు కూడా, తనకి ఒక కుటుంబం దొరికిందని ఎంతో ఆనందపడతాడు అంటూ ఇక చెప్తూ ఉంటుంది అనసూయ అయితే. ఇంతలో ఇక దక్షిణామూర్తి అయితే మాలినిని అడుగుతూ ఉంటాడు. ఏంటమ్మా ఇదంతా, నా మనవరాలు జీవితం నిలబెట్టుకోవడం నాకు ఎంత అవసరమో నీకు తెలుసు, అందుకే కదా వెళ్ళి ఆ సుమన్నారాయణ్ని నిలదీయాలి అనుకున్నాను. కానీ నా మనవరాలు నా బాధ అర్థం చేసుకోకుండా మొహం మీదే వెళ్ళిపోమని చెప్పింది. ఆ వాచ్మెన్ని పిలిపించి బయటికి గెంటేసే అంత పని చేసింది. అసలు నేనేం పాపం చేశానమ్మా, దాన్ని నా చేతుల్లోకి తీసుకుని ఆడించే అదృష్టం కూడా లేకుండా పోయింది. ఇప్పుడు ఇంతైన తర్వాత చూశాను, కనీసం తాతని ప్రేమ లేదు, ఈ తాత మీద గౌరవము లేదు. దానికి నా మీద గౌరవం లేకపోయినా ప్రేమ లేకపోయినా అది నా మనవరాలు, నా కూతురు రక్తం పంచుకు పుట్టిన బిడ్డ, దాని మీద నాకు ప్రేమ ఉంటుంది కదా, దాని జీవితం నాశనం అవ్వకూడదనే కదా నేను ఇదంతా చేశాను. మరి ఎందుకు జోష్నకి అర్థం కావడం లేదో, ఆ అనాథని ఎందుకు వెనకేసుకు వస్తుంది అంటూ దక్షిణామూర్తి అంటూ ఉండంగా ఇదంతా కావాలనే చేస్తున్నారు మావయ్య గారు, ఎవరూ లేని అనాథకి ఇచ్చి పెళ్లి చేసి జోష్న జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. అది నిలదీసిన మనల్ని నోరు మూయించుకునేలా చేసి బయటికి పంపించేశారు. మీరు బాధపడకండి, జోష్న జీవితం ఒక దారికి తీసుకొచ్చే బాధ్యత నాది. జోష్న నాకు మేనకోడలు, అంటే నాకు కూతురుతో సమానం. తన జీవితానికి అన్యాయం జరుగుతూ ఉంటే నేను మాత్రం ఎందుకు చూస్తూ ఊరుకుంటాను, ఖచ్చితంగా నిలదీసే తీరుతాను, మీరేమీ కంగారు పడకండి అంటూ ఇక చెప్తూ ఉంటుంది. మాలిని అయితే ఏమోనమ్మా, నాకైతే చాలా భయంగా ఉంది, అసలు ఎందుకు ఇలాంటి పని చేస్తుందో అర్థం కావడం లేదు, నా మనవరాల జీవితం ఏమైపోతుందో అని నాకు ఎంత భయంగా ఉందో తెలుసా అంటూ దక్షిణామూర్తి అంటూ ఉండంగానే ఇంతలో అప్పుడే జోష్న అయితే ఎంట్రీ ఇస్తుంది. సూరజ్ని పెళ్లి చేసుకుని ఇక సూరజ్ని పెళ్లి చేసుకుని ఎంట్రీ ఇచ్చిన జోష్నని చూసి మాలిని అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటిది, ఏం చేసావు జోష్న
అంటూ అడుగుతూ ఉండంగా, నువ్వే కదత్తా అనాథ అన్నావు, అనాథని పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చాను అంటూ అనంగానే, అదే నేను అడుగుతున్నాను, వీణ్ణి పెళ్లి చేసుకోవడం ఏంటి, ఇక్కడికి రావడం ఏంటి అంటూ మాలిని అనంగానే, మరి ఇక్కడికి కాకపోతే ఎక్కడికి రమ్మంటావత్తా? సూరజ్ నీ కన్న కొడుకు, నీ కన్న కొడుకు అయ్యుండి కూడా ఒక అనాథ అంటూ అందరి ముందు అవమానించి మాట్లాడావే, నీ డేరింగ్కి చెప్పుకోవాలి. నీ కన్న కొడుకు సూరజ్ అని నాకు తెలీదు అనుకున్నావా? నీ ఇంట్లో అడుగు పెట్టిన రోజే నాకు ఆ విషయం తెలుసు. సూరజ్ నీ కన్న కొడుకని, నాకు సూరజ్కి పెళ్లి చేసి నా కుటుంబంపై ఇవన్నీ నేను తెలుసుకోలేను అనుకున్నావా అంటూ అడుగుతూ ఉంటుంది జోష్న అయితే. అప్పుడు ఇక మాలినికైతే ఒక్కసారిగా షాక్ తగులుతుంది. ఏంటి నువ్వు అనేది? వాడు నా కన్న కొడుకు అవ్వడం ఏంటి, నేను నీకు ద్రోహం చెయ్యాలి అనుకోవడం ఏంటి అంటూ అనంగానే, నాకంతా తెలుసత్తా, సూరజ్ నీ కన్న కొడుకని, నా కుటుంబం పేద పగతో నువ్వు ఇలా చెయ్యాలి అనుకున్నావని అన్నీ తెలుసుకున్నాను. నీ కన్న కొడుకు ఉండి కూడా నువ్వు ఎవరూ లేనట్టు, సూరజ్ ఒక అనాథ అన్నట్టు ఏం నటించావు? అయినా నేను ఎందుకు పెళ్లి చేసుకున్నానో తెలుసా? నీ ప్లాన్ రివర్స్ చేయడానికి. నువ్వు పెళ్లి చేసి మా కుటుంబాన్ని నాశనం చెయ్యాలి అనుకున్నావు, కానీ సూరజ్ని నేను పెళ్లి చేసుకొని మా కుటుంబాన్ని కాపాడుకోవాలి అనుకున్నాను అంటూ ఇక జోష్న అయితే అంటూ ఉంటుంది. ఈ మాటలు విన్నా ఇక దక్షిణమూర్తి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటమ్మా నువ్వు అనేది, ఏమంటున్నావో నాకు అర్థం కాలేదమ్మా అంటూ అనంగానే, అవును తాత, ఇదంతా కావాలని ఈ మాలిని చేసిన కుట్ర, నా కుటుంబాన్ని నాశనం చెయ్యాలని తను కంకణం కట్టుకుంది అంటూ అనంగానే, ఏంటి సూరజ్ నా మనవడా? ఈ విషయాన్ని దాచిపెట్టి ఇన్ని రోజులు నా నోటితో కూడా వాణ్ణి తిట్టేలా చేసిందా? అసలు మాలినిని ఎంతగా నమ్మాను. ఏంటి మాలిని ఇదంతా? నిన్ను కోడలుగా కాదు కన్న కూతురుగా చూసుకున్నాను. అలాంటి నువ్వు నాకు ద్రోహం చేయాలని అనుకోవడం ఏంటి? నువ్వు నా మనవడవయ్యుండి ఎందుకు నీ తల్లితో చేతులు కలిపి నా కూతురు కుటుంబాన్ని నాశనం చెయ్యాలి అనుకున్నావు అంటూ నిలదీస్తూ ఉంటాడు దక్షిణామూర్తి అయితే. ఇదంతా అత్త కుటుంబం మీదున్న పగతోనే ఇలా చేయవలసి వచ్చింది, కానీ జోష్నకి నిజం తెలిసిపోయింది అంటూ ఇక సూరజ్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక దక్షిణామూర్తి అయితే, అత్త కుటుంబం మీద పగతోన, అత్త నా కన్న కూతురు, తన మీద పగ తీర్చుకోవాలని ఎలా చూస్తావరా? మీ అమ్మ నాకు మాటిచ్చింది నా కూతుర్ని నా దగ్గరికి చేరుస్తాను అని, కానీ చివరికి ఇలా ఎన్నుపోటు పొడవాలని చూస్తుందా? ఎలా క్షమిస్తాను అంటూ ఇక దక్షిణామూర్తి అయితే మాలిని చంపైతే పగలగొడతాడు. నాకే అన్యాయం చెయ్యాలని చూస్తావా? నీ కన్న కొడుకు ఉండి కూడా ఇన్ని రోజులు ఈ తాతకి చూపించకుండా వాణ్ణి ఎక్కడో పెరిగేలా చేశావు. చివరికి వాడు వచ్చిన విషయం కూడా చెప్పకుండా నువ్వు ఇంత ద్రోహం చేస్తావని అనుకోలేదు. ఆ కుటుంబంలోకి పంపించి నా కూతురి జీవితాన్ని, నా మనవరాల జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావని అస్సలు అనుకోలేదు. నా కూతురికి ఒక్కగానొక్క కూతురు, దీని జీవితం నాశనం అవుతే నా కూతురు బెంగ పెట్టుకొని మంచాన పడుతుందని నువ్వు ప్లాన్ చేసావు కదా. అసలు నువ్వు మనిషివేనా? నిన్ను ఎంతో దేవత అనుకున్నాను. నా కూతుర్ని కలపడానికి నాకు నువ్వు దొరికిన అదృష్టం అనుకున్నాను, కానీ నువ్వొక దుష్ట శక్తివి అని తెలుసుకోలేకపోయాను. ఇంత మోసమా? ఇంత నమ్మించి మోసం చేస్తావా? నువ్వు అసలు మనిషివేనా? నీలాంటి దాన్ని క్షమించకూడదు. నిన్ను నా కోడలు అని చెప్పుకోవడానికి కూడా నాకు అసహ్యం వేస్తుంది. ఎందుకింత మోసం చేశావు? ఎందుకు నువ్వు ఇలాంటి పగ తీర్చుకోవాలి అనుకున్నావు అంటూ అనంగాని, ఏంటి మావయ్య, మీ కన్న కూతురు అనేసరికి మీకు బాధ కలుగుతుందా? మరి నా జీవితం ఈరోజు ఇలా ఉంది అంటే దానికి కారణం ఎవరు? నా భర్త నాకు దూరం అయిపోయాడు అంటే దానికి కారణం ఎవరు? భర్తతో
పిల్లలతో కలిసి ఉండవలసిన నేను ఈరోజు ఇలా ఒంటరిగా ఎవరూ లేని అనాథలా మిగిలిపోయాను అంటే దానికి కారణం ఎవరు? నా కొడుకని కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాను అంటే దానికి కారణం ఎవరు? దీని అంతటికీ కారణం మీ కూతురే కదా. అందుకే తన జీవితాన్ని నాశనం చెయ్యాలి అనుకున్నాను, నా శత్రువులని అంతం చూడాలి అనుకున్నాను అంటూ మాలిని అంటూ ఉంటుంది. చూడు, నేనుండగా అది జరగని పని. నా కూతుర్ని ఏదైనా చెయ్యాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. ఒక తండ్రిగా నా కూతుర్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. ఇన్ని రోజులు ముసుగు వేసుకుని నువ్వు ప్రేమలు నటిస్తూ ఉంటే నమ్మి మోసపోయాను. ఇక మోసపోయేదే లేదు, నిన్ను క్షమించేది లేదు. నా కూతుర్ని, నా మనవరాలి జీవితాన్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు అంటూ ఇక దక్షిణామూర్తి అయితే మాలినికి ఊహించిన షాక్ అయితే ఇస్తాడు. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి.